కాంగ్రెస్ పార్టీకి అంత వేవ్ వచ్చింది కదా రూరల్‌లో. హైదరాబాదు, రంగారెడ్డి ఇది మినహాయిస్తే గనక ఇక్కడ ఏం బీఆర్ఎస్ ఏం ఎక్కువ రాలేదు. ఆ వచ్చిన ఎక్కువ ఓట్లు కూడా ఇక్కడనే ఈ ఏరియాలో ఎక్కువొచ్చినాయి. అవును. పర్సెంటేజ్ కొంచెం కవరప్ అయింది. అంత వేవ్ వస్తదని అంచనా మీకున్నదా? అనుకున్నారా? అంటే వాస్తవం చెప్పాలంటే ఇంత వేవ్ వస్తుందని అయితే అనుకోలే. ఎందుకంటే 50,000, 70,000, 80,000 మెజార్టీ రావటం అసలు ఆ వేవ్ అదైతే ఊహించిందైతే కాదు. అంటే కొంత వేవ్ నడుస్తుంది, ఒక పర్సెప్షన్ వచ్చింది అని. ఒక వ్యతిరేకత వచ్చింది, అధికారంలోకి రాగలుగుతామని అనుకున్నాం. కానీ ఈ అధికారంలో కూడా ఒక్కొక్క సీటు అంటే అసలు ఇది టఫ్ ఫైట్ జరుగుద్దనే సీటు కూడా అసలు 50,000, 60,000, 70,000 మెజార్టీ రావడం అనేది అసలు మామూలు విషయం కాదండి. ఎందుకంటే మీరు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో ఓట్లు అనేది స్టాండర్డ్గా ఉంటాయి. ఈ కాంగ్రెస్కి ఇన్ని ఓట్లు, బీఆర్ఎస్కి ఇన్ని ఓట్లు అంటే ఏదున్నా ఓ 100, 200 ఓట్ల మార్జిన్ తోటి ఉంటాయి తప్ప పెద్దగా చేంజ్ రాదు. ఎప్పుడు మీరు తీసుకునే 5,000, 10,000 మెజార్టీ వస్తుంది. కానీ ఈసారి వచ్చిన వేవ్ మాత్రం ఒక్కొక్క గ్రామాలలో 1000 ఓట్లు, 1,200 ఓట్లు అంటే ఆ ప్రజలు స్వచ్ఛందంగా ఆ వేవ్ అట్లా వచ్చేసి ప్రజల్ని అట్లా ఆకర్షితులను చేసిందని మేము తర్వాత అంచనాకు వచ్చినాం. కానీ ఇంత అద్భుతమైన మెజార్టీలు వచ్చి ఈ వేవ్ వస్తుందని మాత్రం పూర్తి స్థాయిలో అనుకోలే నేను నా పర్సనల్గా. ఇప్పుడు మీరు తెలుగుదేశం నుంచే వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచే, ఇద్దరును. చంద్రబాబు నాయుడు అందుకోసమనే ఇక్కడ పోటీ ఉంచలేదు తెలుగుదేశం పార్టీని. ఆ రాష్ట్రానికి సంబంధించిన వారి కొందరి ప్రభావం ఇక్కడ ఉంటుందని ఒక చర్చ జరుగుతున్నది, ప్రచారం. ఏమంటారు దీని గురించి? అంటే ప్రచారం చేయడానికి ఏంటంటే ప్రచారం అనేది రూమర్స్ అనేది వేరు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి చిన్నపిల్లగాడు కాదు, ఈ దేశంలోనే ఒక సీనియర్ లీడరు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు, ప్రతిపక్షంగా 15 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన రాజకీయాలు ఎట్లా చేయాలి ఏందనేది ఆయనకు తెలవక కాదు. ఇక్కడ కూడా గతంలో వాళ్ళు పోటీ చేశారు. 2018లో మాతోటి కలిసి పని చేసినాం, 14లో మేము పోటీ చేసినాం. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు తెలుగుదేశం అనే దానికి ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. దాంతో పూర్తిగా బలహీనం కూడా పడిపోయింది. దాంతో అంటే పోటీ చేయటం వల్ల ప్రయోజనం జరగదు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తే 1000, 1,500, 2,000, 3,000 వచ్చే పరిస్థితులలో ఉన్నది. సో అటువంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఒక ఆలోచన చేసుకొని మేము పోటీ చేసి మా బలం అంతా ఓపెన్ కావటం కానీ లేకపోతే ఇంకోటి అనే భావనతోటి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆ టైంలో ఆయన కూడా జైల్లో ఉన్నాడు. సో ఆయన కూడా డైరెక్షన్ లెస్గా ఉన్నదే తప్ప మా ప్రయోజనాల కోసం అనేది మాత్రం తప్పు. ఎందుకంటే రాజకీయాలలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఎందుకో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రేమ, ఇప్పటికీ ఆ గౌరవం, భయం, భక్తి అన్నీ చూపిస్తారు. ఎందుకు అట్లా? అంటే తప్పేం లేదు కదండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము పనిచేసినాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాం. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీకి మేము వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద పెద్ద లీడర్లు మాకు వర్క్ విధానాన్ని చాలా అభినందిస్తారు. ఏదైనా మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కానీ సెలెక్ట్ చేస్తారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి బేసిక్ అది ఉండదు, వాళ్ళది ఎట్లా పని విధానం చాలా తేడా ఉంటుంది. మేము ప్రాక్టికల్గా కూడా చూసినాం. అంటే ఈరోజు నన్ను చూడండి, నేను 2018లో టికెట్ పోయిన తర్వాత కూడా 18 నుంచి 23 వరకు నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వేరే ఏం పని లేకుండా ప్రజాసేవ చేసినండి. నేను పోని కుటుంబం లేదు, నేను మందలియని కుటుంబం లేదు, నేను పోని పెళ్లి లేదు, ఏ హాస్పిటల్ ఎవరైనా నేను సాయం చేయని వాళ్ళు లేరు. నేను పోయి 5-10 అడుగుతారు కదా జనాలు సహజంగా. లేదు, ఖచ్చితంగా నేను ఎక్కడికి పోయినా కూడా ఉత్తర చేతులతోటి పోను. అక్కడ నా ఆర్థికమైన అవసరాలు ఉన్నాయంటే ఖచ్చితంగా నా తల తాకట్టు పెట్టైనా నేను, అందుకే నీకు ఇంతకుముందు చెప్పిన మీకు, అంటే నేను పోని కుటుంబం లేదు, నేను సహాయం చేయని కుటుంబం లేదు. అంటే లక్షలు వేలు కాకపోయినా నా శక్తి మేరకు ఒక ఆయన పెళ్లి చేసుకుంటుండు, నా నుంచి ₹1,00,000 ఆశించవచ్చు. నా స్తోమత లేకున్నా 10,000, 20,000, 50,000 నా స్తోమతను బట్టి హాస్పిటల్కి పోయినప్పుడు ప్రతి కేసులో నా దగ్గరికి వస్తే ₹1,00,000 బిల్లు అయితే డాక్టర్ తోటి మాట్లాడి 20,000, 30,000, 50,000 నా వంతుగా నేను సాయం చేయటం కానీ ఆ రకంగా మేము ప్రయాణం జరగడం. అంటే నేను అనేది ఏంటంటే
ఒక క్రమశిక్షణను నేర్చుకున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బందిపోటు దొంగ కాదు, ఇంకోటి కాదు. ఆయన పనిచేసిన విధానం ఇలా తెలంగాణ ఎంత డెవలప్ అయిందన్న ఒక విజన్ ఉన్న నాయకుడు. కేసీఆర్ చంద్రబాబులలో ఈ 10 ఏళ్ళు కేసీఆర్ డెవలప్మెంట్ ఎట్లున్నది పోలిక? మీరు విజన్ ఉన్న నాయకుడు అన్నారు కదా, కేసీఆర్తో అసలు కంపేరే కాదండి. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేసే వ్యక్తి. కేసీఆర్ గారు 18 గంటలు తాగి పండుకునే వ్యక్తి. కాబట్టి అసలు క్వశ్చనే లేదు. ఎంత అన్యాయం అంటే, ఒక మాట, ఆయన ఎన్ని గంటలు తాగుతారో ఎవరికి తెలియదు, చూసింది కూడా లేదు. అందరు ఎట్లా మాట్లాడతానంటే ఒక గ్లాసు తీసుకొని ఇద్దరు కలిసి కూర్చొని మందు వచ్చినట్లు. ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడతారు, ఎందుకు ఇట్లా ఉందంటారు కేసీఆర్ విషయంలో? ప్రజలల్లో ఆ భావన ఉంది. కానీ నేను ఎందుకు అంటున్నా అంటే, కేసీఆర్ గారు 9.5 ఆయన ముఖ్యమంత్రి పాలనలో ఎన్నిసార్లు సెక్రటేరియట్కి పోయిండు, ఎన్నిసార్లు ప్రజల వద్దకు వెళ్ళిండు. ఇలా ప్రగతి భవన్లో ఉన్న ఆయన ఏ రోజైనా ప్రజా దర్బార్ కానీ ప్రజా సమస్యల మీద కానీ ఏదైనా మాట్లాడిండా? ఎవరైనా మంత్రి పోయినా, మినిస్టర్ పోయినా, ఎమ్మెల్యే పోయినా, సామాన్యుడు పోయినా ఏ రోజైనా వాళ్ళు అందుబాటులో ఉన్నారా? నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా చూసిన, ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఎవరు వచ్చినా, ఒక సామాన్యుడు పోయినా కూడా ఆయన దగ్గర కలిసే అవకాశం ఉంటుండే. తర్వాత మీరు చూసాను అంటే, ఇది మేమేదో ఆయన గురించి చెప్పడం అని కాదు, ఆయన విజన్ కానీ పనిచేసే విధానం కానీ 18 గంటలు ఆయన నిద్రపోకుండా పనిచేసే వ్యక్తి. సరే, మిగిలిన రాజకీయాలు మంచి ఉన్నాడా చెడు ఉన్నాడా అని వదిలిపెడితే, ఇలా హైటెక్ సిటీ కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, మీకు గుర్తుందో లేదో, ఇలా విద్యను ఇంత డెవలప్ చేసిన దాంట్లో ఆయన కారణం. కానీ మీరు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు. లేదు, నేను చెప్తున్నా అంటే, మనం ఎందులో ఉన్నా కూడా మంచిని మంచి అనాలే, చెడును చెడు అనాలే. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల నుంచి ఎందుకు దూరం అయిందనంటే, ఒక తెలంగాణ ఫీలింగ్ వచ్చిన తర్వాత, ఆంధ్ర పాలకులు వద్దన్న తర్వాత, మీరు గతంలో కనుక చూసినట్టయితే ఎప్పుడు ఎన్నికలలో కూడా 50 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాటలే. ఎంత గాలి వచ్చినా కూడా దాటలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ డామినేట్ చేసేది. ముఖ్యంగా బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ ఆ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకొని ఆ భావన వెళ్ళింది. ఎప్పుడైతే మీకు వాదం వచ్చిందో అప్పుడే. కానీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడిని ఆంధ్ర నాయకునిగా గుర్తించి పక్కకు పెట్టిందే తప్ప వేరే దాంట్లో కాదు. అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక బలమైన క్యాడరు, బలమైన లీడర్షిప్ ఉన్న పార్టీ. క్రమంలో అది పోయిందే తప్ప ఇలా మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఒక నాయకుడు మంచి నాయకుడిని మెచ్చుకోవడంలో తప్పలేదు. రాహుల్ గాంధీతో మీరు ఈ 3 ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్, మీ భావన ఏమిటి రాహుల్ గాంధీ విషయంలో? రాహుల్ గాంధీ బిఫోర్ భారత్ జోడో యాత్ర, తర్వాత భారత్ జోడో యాత్ర రెండుగా ఆయనను విభజించవచ్చు. అంటే ఆ రోజులలో మీరు చూసినట్టయితే ఆయనే చెప్పిండు స్వయంగా, నేను మారిన వ్యక్తిని, ఫుల్ టైం రాజకీయాలకు వచ్చేసిన, ఇక నాకు వేరే పని లేదని చెప్పి భారత జోడో అని చెప్పి మీరు చూసినట్టయితే అంత కమిట్మెంటు ఎవరికి ఉండదు. అన్ని రోజులు దాదాపుగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతోటి మమేకమై అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యులాగా తిరిగి చేసి, అంటే ఆయన ఆ కష్టాలు, ఆ బాధలు ఆ ప్రజల్లో కలిసిపోయిన తర్వాత ఆయన ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా, ఒక జాతీయ స్థాయిలో మోడీ గారికి ఆయనకు ధీటుగా ఉండే నాయకునిగా ఎదగడం జరిగింది. నేను దగ్గర నుంచి చాలాసార్లు చూడటం జరిగింది ఆయన మాట్లాడే విధానం కానీ. సో భారత్ జోడో తర్వాత ఆయన రాజకీయంగా కూడా ఒక ఉన్నతమైన నాయకునిగా మారటం జరిగింది. ఇప్పుడు మా అందరికీ కూడా ఒక ధైర్యం వచ్చేసింది, రేపు రాబోయే రోజులలో నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కానీ మోడీని ఢీకొనడం కదా కాంగ్రెస్ పార్టీ అని అదే ఉంది కదా ఒకటి. ఖచ్చితంగా, అంటే ఎవరిది కూడా శాశ్వతం కాదండి. కేసీఆర్ను మనం దించుతామని అనుకున్నావా? నేనైతే ప్రత్యక్షంగా చెప్తున్నాను, అసలు వీళ్ళ అవన్నీ చూసి కనీసం మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్లు కానీ 1-2 కూడా కాంగ్రెస్ పార్టీ సాధించలేనప్పుడు అసలు కేసీఆర్ను ఎవరైనా దించగలుగుతారా? అసలు కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైద్దా అని చెప్పి మీ కర్ణాటకలో ఎన్నికల ముందు కూడా ఆ పరిస్థితి ఉండే మాది. కానీ ఒక్కసారి మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత ఒక బలమైన నాయకుడు వచ్చిందని ఒక ముద్ర తర్వాత
క్రమంగా కర్ణాటక ఎన్నికల తర్వాత రూపురేఖలు మారి అంత పెద్ద కేసీఆర్ను మేము దించగలిగినప్పుడు మోడీని కూడా ఏం లేదు, ప్రజలు కనుక వాళ్ళకు ఒక వ్యతిరేకత భావన వచ్చినప్పుడు మోడీ అయినా కేసీఆర్ అయినా కాళ్ళు బట్టి బండకేసి ఇడ్చుకొడతారు. అందులో ప్రజల్లో వస్తే ప్రజలు అంతే. ఈసారి లోక్సభ ఎన్ని రావచ్చు కాంగ్రెస్కు? మేమైతే వాస్తవంగా 12 వస్తాయనే దాంట్లో ఉన్నారు. మా నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు 15కు టార్గెట్ చేసుకొని ప్రయాణం జరుగుతుంది. సో ఆ వైపు అంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు అంటే జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర ఉండాలంటే పార్లమెంట్ సభ్యులే కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చూసినట్టయితే ఆ వైపుకి వెళ్తున్నాడు. 15 సీట్లను మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా 12 ఎబో సీట్లు రావాలని చెప్పి మేము ఆ నిర్మాణం వైపు అయితే పోతున్నారు. మీ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలోనే కొంతమంది ఆయనను ఇబ్బంది పెడతారు అని అంటున్నారు. ఆ వాతావరణం ఉందా, నిజమేనాది? అంటే కాంగ్రెస్లో సహజంగా కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, కొంత గ్రూపిజం కూడా ఉంటుంది, అందులో సహజంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి అంటే ముఖ్యంగా మాణిక్యరావు ఠాకరే గారు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా అందరినీ సమన్వయం చేసుకొని అంటే ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందే చాలా వరకు గ్రూపిజం తగ్గడం జరిగింది. అందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. సో నిన్న ముఖ్యమంత్రి విషయంలో కూడా అంటే ఈజీగా అమ్మో ఎంత ఇబ్బంది అయిద్దో ఏందో అని అనుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతిపక్ష నాయకులు కూడా వీళ్ళలో ఏదన్నా అలకల్లోలం సృష్టించబడితే బాగుంటుందని అనుకున్నారు. కానీ అట్లా ఏం లేకుండా రేవంత్ రెడ్డి గారిని సాఫీగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు అయితే నాకు ఆ పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తలేదు. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ మంచిగా కలిసి తిరుగుతున్నారు, అట్లేం లేదండి, అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా సమిష్టిగానే ముందుకెళ్తున్నాం.